ఇదనమాట ఇట్లా పైప్ లో నుంచి ఆయిల్ వస్తుందంటే ఖచ్చితంగా ఇంజన్ ఉప్పాల్సిందే తమ్ముడు. 6,000 కాబట్టి మామూలుగా అంటే లేదు, ఇంకా పూర్తిగా దీన్ని అమ్మే ఉద్దేశం నీకు లేదు అంటే ఖచ్చితంగా 22,000 పెట్టుకోవాల్సిందే. నువ్వు 22,000 పెట్టుకుంటే నీట్గా చేసి ఇస్తాము. లేదు నేను కొన్ని రోజులు పెట్టుకొని అమ్మేస్తాను అనుకుంటే ఒక 6,000 నేను నీకు నేను నీకు చేసిస్తాను అన్నాడు అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి 9, ఆల్మోస్ట్ 9 అయిందనమాట. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే దాది, మన ఇద్దరం ఎలా కటింగ్ చేసుకొచ్చుకున్నాం. బేబీ కటింగా మామూలు కటింగా? బేబీ కటింగ్. ఇది ఒక్కసారి ఏమి బాగుంటుంది అంటే చేపిలే బాగాలేదు అనుకుంటాం. ఫస్ట్ చేపించినప్పుడు ఎంటికలు పెరిగే కొద్ది బాగా కరెక్ట్. అంతకరగా చేయించుకొచ్చేదిలే మధ్యాహ్నము. ఇప్పుడు పినబడి వాని మధ్యాహ్నమా? ఇప్పుడే పోదామా? ఇప్పుడు పోతే నువ్వు మీ అమ్మల ఇంట్లో ఉండలేవని నువ్వు మధ్యాహ్నం పోతే ఉండొచ్చా కొంచెంసేపు అని నీ ప్లాన్లు నీకు ఉన్నాయిలే. కానీ చాలా నమ్మే పొదిపించి వస్తాను. మరి ఎంత ఉన్నాయి చూడు, నేను అట్లే పెట్టినాను. ఇంకా లోపల పెట్టాలి కదా. చేర్చుకొస్తాం. మేము పొదుపులో లోన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎన్నెండ్లాయా లెక్క అయిపోయింది. లెక్క 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 మిస్ అవుతుంది లెక్క మధ్యలో. ఓకే 1,600 ఎంచి పెట్టే వాళ్ళు అడితే ఎక్స్ట్రా ఎంత మిగిలేదు ఇది కాదని 110 రూపాయలు మిగిలేదు. 110 రూపాయలు అంటే డీజిల్ తీసేసా అన్ని డీజిల్ వచ్చి అన్ని దీంట్లో. ఓకే సరిపోయి. కానీ ఓ ముందు మరి ఎట్లా ఇవి ఇచ్చోతా? ఇచ్చిరాపో మరి ఎప్పుడైనా కట్టాల్సిందే తీసుకున్నా. చలో చెప్పిరా ఎన్ని నెలలు? ఇప్పుడు 6 నెలలు ఇది కడితే. అందరూ అయినా మనకైతే. కానీ ఇది ఒకటే ఫోన్ పే చేసినట్టు అన్ని ఫోన్ పే చేసినట్టు ఇట్లా ఉంటే ఇచ్చొస్తా మరి. ఎక్కలాకే నడిచిపోతున్నాం పైకి. ఎక్కడొచ్చావు ఏం అవసరం లేదు. సరే నువ్వు వేసుకోవాలా? లేనేడుపు బలవంతంగా బడిగా నిడిచినట్లే పోయి పాకుట్టారా. ఎస్ ఫ్రెండ్స్, వెళ్ళి పొదుపు అయితే చూద్దామండి. పొదుపు అంటే ఏదో అనుకున్నారు, డ్వాక్రా అంటారు చూడండి, అది అన్నమాట. నెల కట్టాల. రా మరి బండి వేసుకోను. ఎక్కడ వస్తారు అందరూ? చలో పొదిపించరా. It's working. Oh. ఉన్నాడో లేదో సార్? ఉన్నాడు. శ్యామ్ పొదుపు
ఓకే ఏమ్మా తీసిస్తాను బిస్కెట్ల కోసమే వీళ్ళు 9 వచ్చింది తీసిస్తానండి పొద్దునే నిన్న నెలదే కట్టొచ్చలేము ఇంకా ఈడ ఉండవి వద్దులే ఇవి కట్టొస్తాము ఇవి కట్టొచ్చినాక అడుగుతామని ఏ నిసి దా ఏమో డౌట్ వచ్చేది దేని అడుగుతున్నట్టండి అది నిన్న చేయించుకొచ్చాడు ఆయిల్ది మరి కొంచెం లీక్ అవుతున్నది అనమాట ఆయిల్ పైప్ కనిపిస్తుందా నీకు ఈ పైప్ నుంచి ఆయిల్ వస్తుంది The next day. చేపించిన దానికే లేను ఒకసారి ఆన్ చేయి ఆపు బంద్ చేయి అట్లా రాకూడదంటే తేమ లేకుండా ఈ పిల్లలు బటన్ ఆన్ చేస్తున్నారు దాన్ని అది ఉత్త ఒట్టి ఉండిన దాని మీద గరగ తిరిగి అట్లా ఇంకో పని ఏంటి కానీ చేస్తాం ఇంకో పని ఆన్ చేస్తుందంటే భారతి లే ఆన్ చేయి ఆన్ చేయి బంద్ చేయలే అద్దంకి నీళ్ళు ఇట్లా పోస్తుంటే మాట పోస్తున్నట్లు నేను తిండిస్తాం ఇట్లా అంటున్నావు నీళ్ళు పోస్తాడు ఆయన కన్నా అనుకుని రామ్మా మాట్లాడదాం ఆడే కూర్చో వస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక యూతులు ఫ్రెండ్స్ మొత్తానికి వైడాంగి పెట్టాను ఇప్పుడు పెడితే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక కొంచెం దగ్గరికి రా సో మొత్తానికైతే గట్టిగా మాట్లాడు మేము ఆటో తీసుకున్న సంగతి అయితే మీకు తెలిసిందే కాకపోతే ఏ ప్రాబ్లం లేదు ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని చేపించేసుకున్నాం అనుకున్నాము కానీ మెకానిక్ షాప్ కాటికి తీసుకుపోతాం అనమాట చిన్నగా వైర్లు ఎట్లా వస్తానిస్తే ఇంటి దగ్గర నుంచి కనపడుతుందా కనిపిస్తుంది ఇది ఇయాల గారింది అంటే రాత్రి నుంచి ఇది ఆమన్నా ఇవల్ల అంటే నేను ఏమనుకున్నానంటే మొన్నటి దాకా ఇంజన్లో నుంచి ఏమన్నా వస్తుందేమో అనుకున్నాం అనమాట అంటే మెయిన్ ఇంజన్లో నుంచి ఏమన్నా వస్తుందేమో అంటే మెకానిక్ షాప్ కాడ తీసుకెళ్తే ఆయన ఫస్ట్ ఈ పైప్ చెక్ చేయలేదు అనమాట ఒక పైప్ ఉంది తర్వాత చూపిస్తాను మీకు పైప్లో నుంచి మాత్రం ఆయిల్ రాకూడదంట పైప్లో నుంచి ఆయిల్ వస్తే ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టేనంట బోర్ కానీ ఇలాంటివన్నీ చెప్పాడనమాట కానీ లేదు తమ్ముడు ఆయన పైప్ చెక్ చేయకుండా ఇంజన్కి అవేవో రింగులని అవి వేసాడు ఇంకా ఆయిల్ లీక్ కాదు అంత బాగుంటుంది అన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను పొద్దున్న చూశాను మళ్ళీ ఆయిల్ లీక్ అవుతుంది ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అని చూస్తే పైప్లో నుంచి లీక్ అవుతుంది అనమాట మళ్ళీ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి పైప్లో నుంచి లీక్ అవుతుందన్న అంటే పొగ వస్తుందా ఏమన్నా అన్నాడు నేను గమనించలేదన్న అదైతే అంటే స్టార్ట్ చేయమన్నాడు స్టార్ట్ చేశాను అనమాట సో ఈ పైప్లో నుంచి దగ్గర సో ఈ పైప్లో నుంచి ఆయిల్తో పాటు పొగ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఉండండి
అట్లా పెట్టి సూత్ర నువ్వే అడగడుతుందో మామి నానే వస్తా పడుకుంటే వస్తువే అదే ఇదనమాట ఇట్లా పొగ కూడా వస్తుంది. ఏమంటే మీకు ఇంకా కనపడట్లేదు నాకు తెలుసు. ఏమేమి మరింత రానే ఇట్లా అనమాట. ఇట్లా ఆయిల్ వస్తుంది దాంట్లో నుంచి, ఆయిల్ ప్లస్ పొగ. యాక్చువల్ గా ఆ పైప్ లో నుంచి ఆయిల్ అనేది రాకూడదు అనమాట. దాంతో పాటు పొగ కూడా ఆ పైప్ లో నుంచి రాకూడదంట. మెకానిక్ అన్న విషయం ఏంటంటే ఆ పైప్ లో నుంచి ఆ పైప్ లో నుంచి ఆయిల్ వస్తుందంటే ఖచ్చితంగా ఇంజన్ ఉప్పాల్సిందే తమ్ముడు. 6,000 కావచ్చు మామూలుగా. అంటే లేదు ఇంకా పూర్తిగా దీన్ని అమ్మే ఉద్దేశం నీకు లేదు అంటే ఖచ్చితంగా 22,000 పెట్టుకోవాల్సిందే. నువ్వు 22,000 పెట్టుకుంటే నీట్ గా చేసి ఇస్తాము. లేదు నేను కొన్ని రోజులు పెట్టుకొని అమ్మేస్తాను అనుకుంటే ఒక 6,000 నేను నీకు చేసి ఇస్తాను అన్నాడు అనమాట. సో ఆ విషయం విన్నాక నాకు ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. అంటే బ్లాంక్ ఇంకా అదేంటి వచ్చేది ఏం వేస్ట్ కాకుండా ఎక్కడెక్కడ కట్టేయచ్చు. ఆటో ద్వారా వచ్చేది ఇల్లు హ్యాపీగా నడుస్తుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అనుకున్నట్టు కూడా నడిచా తెచ్చుకుంటుంటారు కదా. సో సడన్ గా మామూలుగా చేయాలంటే 6,000, అంటే కొన్ని రోజులు పెట్టుకొని అమ్మాలనుకుంటే ఒక 6,000లో చేస్తా తమ్ముడు. పూర్తిగా చేసుకోవాలి అనుకుంటే 22,000 పెట్టి చేయించుకోవాలన్నాడు అనమాట. ఖచ్చితంగా ఇంజన్ ఉప్పి చూడాల్సిందే అన్నాడు అనమాట. సో దాంట్లో ఆయిల్ పొగ వస్తుందంటే ఖచ్చితంగా సంథింగ్ ఏదో ఉంది ఇంజన్లోనే అర్థము. ఏదన్నా రిపేర్ చేయాల్సిందే కాబట్టి ఆలోచించుకొని రా అన్నాడు. ఆలోచించుకొని కాదు సప్పగా వేస్తే ఏమని చెప్పాలి ఇప్పుడు ఇంట్లో ఏం చేయాలా, నాణ్యత ఎట్లా చేయాలా అనే ఒక కన్ఫ్యూజన్తో ఇంటికి వస్తాను అనమాట. సో అందుకే నిన్న బ్లాగ్ కూడా కంప్లీట్ చేయలేదు. సో చేపించుకోవాలనుకుంటున్నాము, చేపించుకుంటాం నిదానంతో అయినా కానీ చేపించుకుంటాము. దాన్ని అమ్మేయాలనైతే ఉద్దేశం అయితే లేదబ్బా. మాక్సిమం అమ్మే ఆలోచన అయితే చెయ్యము. మా వల్ల అయినంత వరకు దాన్ని బాగు చేసి మళ్ళా నడపడానికే చూస్తాము. పూర్తి మరాఠీ అయితే ఎవరు మేము చేయలేం కానీ మాక్సిమం బ్యాటరీ లేకుండా బ్యాటరీ వేయించుకుంటామే, లైట్లు లేకుండా లోపల లైట్లు వేయించుకుంటామే, తర్వాత ఆయిల్ చేంజ్ ప్లస్ కొన్ని వేటివి. సో అదే కారా బిగండి. సో ఇట్లాంటివి అనమాట కొన్ని. ఇంకా ఏమో చేస్తున్నాడని మర్చిపోతున్నాను. కొన్ని సామాన్లు చిన్న చిన్న సామాన్లు అనమాట. అవి చెప్పిన గుండ్రాని సామాన్లు. సో అట్లాంటివి చిన్న చిన్నవి లైన్ చేసుకుంటుంది. ఇంకో మాట చెప్తాను, మేము కొనుక్కున్నప్పుడు ఆటో బాగానే ఉంది. నేను కొన్నది కూడా నా ఫ్రెండ్ దగ్గరే, ఇప్పించింది కూడా తెలిసిన మనిషి అనమాట. సో కొన్నప్పుడు బాగానే ఉంది ఫ్రెండ్స్. ఈ 2 రోజుల్లో నేను ఒక దూరం బాడీకి వెళ్ళాను అనమాట. కొంచెం మా ఊరు నుంచి కొంచెం దూరం బాడీకి వెళ్ళాను. అక్కడ రస్త బాగోలేదు.
అక్కడ కాస్త అది ఇబ్బందికి గురైందని నా ఆలోచన. మేబీ మరి నాకు తెలియదు ఫ్రెండ్స్. ఏదేమైతేనేమి నేను తీసుకున్నప్పుడు అయితే మంచిగానే ఉండే. సో అమ్మిన వాళ్ళని నేను ఎవరిని ఏమనట్లేదు, కొన్నది కూడా నేను నా ఫ్రెండ్ దగ్గరే. సో నా దగ్గరకు వచ్చినాక అది ఇట్లా అయింది. నేను కూడా చాలా బాగానే చూసుకున్నాను, కొత్త మారుస్తూనే వచ్చాను అనుకోండి. పట్నా నైట్ ఉన్నది అదే లేదు. సో అక్కడికి ఆ లాంగ్ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడింది ఫ్రెండ్స్ బండి, నాకు తెలిసి ఆ రస్త బాగాలేక. అందులో లేట్ అయ్యేది, నేను కొంచెం తొందర రావడము. సో అక్కడి నుంచే ఇట్లా రావడము. సో మొత్తానికైతే ఖర్చు అయితే పెట్టుకోవాల్సిందే ఆటోకి. సో అమ్మితే నష్టమే. ఇప్పుడు అమ్మితే కూడా ఎంతకు తీసుకోరు, ఇంకా చాలా తక్కువ పడతారు. కాబట్టి రిపేర్ చేసుకొని మనమే ఉపయోగించుకోవాలనుకుంటున్నాము. అమ్మే ఉద్దేశం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. దీన్ని రిపేర్ అయితే చేయిస్తాము, మళ్ళీ తోలుతాము, మళ్ళీ తింటాం అనమాట. ఎన్నో డబ్బులు వేస్ట్ చేశాను నేను. ఒకే ఒక రోజు వెళ్ళి ఒక 40,000 50,000 నేలపాలు మందిపాలు చేసి వస్తుంది ఫ్రెండ్స్. ఒక 20,000 పెట్టినట్టు నా ఆటో బాగా అవుతుంది, నాకే నడుస్తుంది మళ్ళీ. సో కాబట్టి నిన్న కోసేపు భయపడితే కానీ అయ్యో మళ్ళీ అంటే అప్పుడు ఆ డబ్బులు కనపడేటివి కాదు. ఇప్పుడు ప్రతి రూపాయి లెక్కే, ప్రతిది పెద్దగా కనపడి వస్తుంది. సో ఏం కాదు, చేయించుకుందామండి. ఒక నెల కానీ మళ్ళీ చేయించుకుంటాము, ఒక నెల కానీ మళ్ళీ బాగు చేయిస్తాము. అంతేగాని కురింగిపోవడాలు ఇవన్నీ ధైర్యం తెచ్చుకొని పని చేసుకొని ముందుకు పోవడమే తప్ప ఇంకా బాధపడుకుంటూ కూర్చునేది అయితే వద్దు. ఇంకా అంతే వస్తుంది నిస్సమ్మ అంటే నిస్సమ్మే. బాయ్ అక్కడ పోతావు, ఎక్కడ పోతావు? లేదు ఇంకా ఆటోలోకి వస్తే మనకు ఆటకాడికి వచ్చినా కూడా అయ్యి మా నాయన ఎక్కడికో పోతాడు, మమ్మల్ని తీసుకొని పోతాడు. అది ప్రయాణం అంటే మా వినోద్ అల్లిపోవచ్చేమో కానీ మా పిల్లలు అస్సలు అల్లిపోరు, భలే ఇష్టపడతారు ప్రయాణము. నిసి చెమటలు వచ్చావా ఇంకా ఇంట్లోకి పోదాంరా.